ఈరోజు బీవీ నగర్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం అక్షయ ఆధ్వర్యంలో బీబీ నగర్ ఆల్ సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్లో ఈ మన రాఘపురం మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, రాజకీయ నాయకుడు, పెద్దలు, మా క్లాస్మేట్స్ అంతా మేము అంతా కూర్చొని క్లాస్మేట్స్మే. సత్య అక్కడ కూర్చో, లైన్లో కూర్చో. మేము అంతా ఒకటే క్లాస్ చదువుకున్నాం 10th వరకు బీబీ నగర్ జడ్పీహెచ్లో. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరోజు 73వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా మా సంఘంలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము. ఈ సందర్భంగా ఈ సంక్షేమ సంఘము ఈ కాస సత్యనారాయణ ఫస్ట్ ఈ మన సత్యనారాయణ గౌడ్ ఈయననే స్టార్ట్ చేసిండు. దాంతోపాటు ఆయన కూడా తోడు లింగారెడ్డి బాగా తోడైండు, జనరల్ సెక్రటరీ ఉండుకుంటూ. తర్వాత ఈ మధ్యన మళ్ళీ ఆగే కూడా కలిసిండు. కలిసి ఇంత డెవలప్మెంట్ చేయడానికి కారణం వీళ్ళు ముగ్గురు ముఖ్య పాత్ర వహించారు. వాళ్ళు ముగ్గురు. ఆయన ఇప్పుడు చూస్తే కూడా యువకుల్లాగానే ఉంటాడు. మన అయ్యప్ప స్వామి కూడా ఎన్ని సంవత్సరాలు వేసుకుంటూ తెలియదు, కానీ ఒకటి ఇతర గ్రామాలు చూస్తే నేను ఫోటో చూస్తే తెలిసింది ఆ నిప్పులల్లో నడుస్తున్నాడు. అట్లా నిప్పులలో నడుస్తున్నాడు. ఆయన తిరిగిన యాత్ర అంటూ లేదు, చూడని ఊరంటూ లేదు. ప్రతి కార్యక్రమాలకి కానీ మంచికి చెడుకు అన్నిటికీ వస్తుంటాడు. అప్పుడు ఇదివరకు ఈయన సర్పంచ్ చేసినప్పుడు నేను బాగా రాపురం కలెక్షన్స్ పోయేది, మాది షాప్ కదా. కలెక్షన్స్ పోయినప్పుడు ఆయన ఇంటి ముంగట ఒక కనీసం 30-40 చెప్పుల జాతరలు ఉండేది. అది ఎదురా ఈ పద్ధతి అంటే అన్ని ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సేవలు పొందినోళ్ళే. రాజకీయంగా అప్పుడు తెలుగుదేశం బాగా ఉండే, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ ప్రతి ఒక్క పార్టీలు కూడా ఆయన అందరితో సఖ్యత ఉండేది. ఆయనతో కూడా వాళ్ళందరూ సఖ్యత ప్రదర్శించి అట్లా ప్రజలలో మమేకమై ప్రజలతోటి మంచి గెలుపు అవకాశాలు ఉండి 2-3 సార్లు ప్రజలతోటి గెలిచి ఈరోజు ఈ నాయకుడైండు. తదుపరి మా సంఘానికి కూడా చాలా సేవలు చేసిండు. సత్యనారాయణ గౌడ్ ప్లస్ లింగారెడ్డి వీళ్ళైతే ముగ్గురు బాగా కష్టపడ్డారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లెక్కనే ఉన్నారు. ఈయన విష్ణుమూర్తి, ఆయన శివుడు, ఈయన బ్రహ్మ. ఈ ముగ్గురు త్రిమూర్తులతోటి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం బాగానే జరుగుతున్నది. ఈరోజు మంచి శుభపరిణామం. రాజశేఖర్ సార్ గారు ఇవాళ భగవద్గీత చెప్పి అదే రోజు ఈయనకు బర్త్డే చేసుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోష విషయము. మేమైతే 69% ఒకటే క్లాస్ చదువుకున్నాం, ఎక్కడనే జెడ్పీ స్కూల్లో చదువుకున్నాము. ఈయన ఇంకెన్నో ముఖ్యమైన పదవులు అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నాము. మన మండల ప్రెసిడెంట్ కూడా అవుతారు అనుకుంటాము, కానీ అది ఎందుకో కొద్దిగా మిస్ అయింది. ఈయన చేసిండు. తర్వాత ఈయన కూడా సింగిల్ డైరెక్టర్ 2 సార్లు చైర్మన్ చేసిండు. నేను ఒకటేసారి సింగిల్ డైరెక్టర్ 85లో గెలిచిండు. ఒకటేసారి చేసి అంటే చిన్న పదవి అనుకో, వాళ్ళిద్దరు మాత్రం పెద్ద పదవులు అనుభవించిండ్రు. ఇప్పటికైతే అంత సంతోషంగానే ఉన్నారు. ఆ భగవంతుడు ఇంకా జన్మదిన జరుపుకోవాలన్న ఉద్దేశంతో చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నారు. శనివారము భగవద్గీత పారాయణం కోసానికి మన వృద్ధులందరూ హాజరవుతున్నారు. ఆ భగవంతుని కృపకు పాత్రులవుతున్నారు. మరియు దానివల్ల ప్రశాంతత కలుగుతుంది. మీరు అందరూ చల్లగా ఉంటారు. అదేవిధంగా ఈనాడు మా క్లాస్మేట్ యాగు బండారు ఆగమయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ వయోవృద్ధులకు ఈనాడు జన్మదినం జరుపుకోవడము, ఈ భవనంలో జరుపుకోవడము చాలా సంతోషంగా ఉన్నది. మేము చదువుకునే టైంలో 1972 బ్యాచ్ మాది. చదువుకున్న టైంలో మేము చదువుకున్నాక కూడా ఉద్యోగాలు లేక కొందరు ఉద్యోగాలు లేక బాధపడ్డారు. కొందరు రాజకీయంగా ఎదిగిరు. రాజకీయంగా అంటే ఇద్దరే ఎదిగిరు, మన బండారాగమయ్య, కాసుల సత్యనారాయణ. మరియు కొంతమంది 4-5 మాతోటి క్లాస్మేట్లు డ్యూటీ చేయడం జరిగింది. తర్వాత ఎవరికి అప్పుడు ఉద్యోగాలు లేకుండే, 1972లో కూలి చేసుకుంటాను కూడా లేకుండే. నేను కూడా ఈ బీబీ నగర్ నుంచి నాచారం వరకు 3 రూపాయల కోసానికి సైకిల్ మీద పోయి డ్యూటీ చేసి వచ్చేది. చాలా కష్టపడి పైకి వచ్చినాము. మరియు బండారాగమే కూడా కష్టపడ్డాడు, తాళ్ళెక్కిండు. ఆయన రాజకీయంగా ఎదిగిండు. సత్యనారాయణ కూడా ఎదిగిండు. మేము మా నాయన ఎర్రం నారాయణ దాన పనిచేసేది. మా అమ్మ కూడా కష్టపడ్డది. మా ఆ చదువు కోసానికి 1 రూపాయి ఫీజు కట్టలేని పరిస్థితి ఆనాడు ఉండే. మా అమ్మ మా నాయన వల్లనే ఈనాడు మీ ముందు ఆ చదువు 10వ తరగతి దాకా చదివించినందుకు మీ ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నా. మరియు
ఈ మా క్లాస్ పండియకు ఆగమయ్య గారు జన్మదిన జరుపుకుంటుండు ఈ ఆశ్రమంలో. వారి మరియు ఇంకా ఇంకా నిండు నూరేళ్లు ఈనాటి ప్రతి శనివారం మన వయోవృద్ధుల సంక్షేమ సంఘ ఆశ్రయ భవనంలో మనం ఇది 14వ సార్ 14 15 అయింది. మనం భగవద్గీత పారాయణం 16వ అధ్యాయం రోజున ఈ భగవద్గీత పారాయణానికి మరియు రోజు కూడా ఈ ఆశ్రయ భవనంలో ప్రణామ్ డే కేర్ సెంటర్ కూడా ఓపెన్ చేసి నెల 20 రోజులు అవుతుంది. ఈ రోజుకు మనం ఏదైతే వృద్ధుల కొరకు మనమంతా కష్టపడి ఇప్పుడు ఏదో సత్యనారాయణ అంటే సత్యనారాయణ గొప్పతనం కాదు. నాకు మా అందరూ క్లాస్మేట్స్ ఉన్నాం. మీ అందరి సహకారంతో అందరికంటే గొప్ప దాతలు మన మీద ఉన్న నమ్మకంతో మనకి భవనానికి ఇచ్చిన దాతలకు మనందరి తరఫున నేను వారికి పాదాభివందనాలు చేస్తున్నా. ఏదైతే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరం కూడా చాలా రోజులు ఉండం, ఒకరి తర్వాత ఒకరు మనకంటే వెనుకొచ్చే వాళ్ళు కూడా దీన్ని ఇంకా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో మనమంతా కష్టపడి ఈ భవన నిర్మాణం చేసుకున్నాం. గవర్నమెంట్ నుండి జిల్లాకు ఒకటే సెంటర్ ప్రారంభమైన ఎవరికి కూడా ఈ భవనాన్ని తక్కువ అద్దెకిచ్చే పరిస్థితులు లేక మన దగ్గరికి భవనం ప్రణామ్ సెంటర్ వచ్చింది. దాన్ని మనమంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా కూడా అందరూ వచ్చే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరినీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు అనుకోకుండా ఏదైతే భగవద్గీత పారాయణం అవుతుందో అదే రోజు తన బర్త్డే అనేది తెలియజేసిండు. బర్త్డే ఒక ఆగమయ్య గారికే కాదు, మన సభ్యులంతా కూడా ఎవరి బర్త్డే ఉన్నా వారికి మన తరఫున ఒక కేక్ తెచ్చి కోపియడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మేము క్లాస్మేట్ అని ఏం చేస్తలేము, అందరం కూడా మనం వృద్ధులం. ఈడ బర్త్డే చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంకేమన్నా ఖర్చు పెట్టి అందరికీ మనకేమన్నా స్నాక్స్ అవి ఇవి చేస్తే వేరు, కానీ మన తరఫున ఒక కేక్ తెచ్చి వాళ్లకు మనం కట్ చేద్దాం. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనందరిలో ఈ ఆగమయ్య గౌడ్ గారి కొడుకు అమెరికాలో ఉన్నాడు. 5వ తారీఖు నాడు మనను ఇక్కడ వదిలిపెట్టి ఓ 6 నెలలు విహారయాత్ర కొడుకు దగ్గరికి పోతున్నాడు మన్మరాలను చూసేందుకు. అది కూడా మనం అందరం సంతోషించదగ్గ విషయం. మన తోటి మిత్రుడు, మన సహచరుడు. ఎందుకంటే మనకందరికీ కూడా అమెరికా పోయేంత అదృష్టం కలగదు. తనకు అవకాశం వచ్చినందుకు భగవంతుణ్ణి అన్ని విధాల ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆయువు ఆరోగ్యం అంతా అమెరికాలో మంచిగా ఉండి రావాలని మనందరి తరఫున నేను కోరుతున్నా. అందుకొరకే ఆయన బర్త్డే ఇక నువ్వు ఈయనే చేసుకో. ఈయనతోటే మనం మొదలు పెడుతున్నాం మనకు బర్త్డేలు. ఇప్పటి వరకు బర్త్డేలు మనం ఇక్కడ చేయలేదు. ఏమున్నా ఆధ్యాత్మిక సమావేశాలు అవే చేస్తున్నాం. మళ్ళీ మీరు ఏంటంటే ఆగమయ్య గారిని చేసేది కానీ మనకేం లేదా అనేది మనమందరం నారాజు కావద్దు. మనమందరం కూడా ఎవరికి ఉంటే వాళ్ళు ఎవరెవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరి బర్త్డే చెప్తే మనం ఒక కేకు ఇప్పించి కోపిద్దాం. అది మనం అందరం చేద్దాం. దీన్ని ఇంకా కూడా పార్కు కూడా అభివృద్ధి అవుతుంది. మనమంతా కూడా పార్కుని కూడా చేసుకుందాం. ఈ భవనాన్ని మనం ఏదైతే ఉద్దేశంతో మన మీద నమ్మకంతో దాతలు ఇచ్చిరో మనమంతా కూడా భావితరాలకు మనం మార్గదర్శులకు కావాలనేది మీ అందరినీ నేను కోరుతున్నా. దీన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వంతో వచ్చేటి కానీ దాతలతో వచ్చేటి కానీ ఏదున్నా మనం దీన్ని
నడిపించి నిలబెట్టినాడే మనందరికీ సంపూర్ణ విజయం చేకూరినట్లు లెక్క. కాబట్టి మనమంతా కూడా కృషి చేసి ఆగమయ్య గారిని ఇప్పుడు 73 వెళ్ళి 74 పడుతున్నాయి. ఆ పుట్టినరోజు సందర్భంగా జ్యోతి వెలిగించి కేక్ కట్ చేయాలనేది మీ అందరి తరఫున నేను మనవి చేస్తున్నాను. చెప్పు ఆగమయ్య గారు మనందరి కొరకు 2 విషయాలు తెలియజేస్తారు.